నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పేదామిరం గ్రామంలో 15 లక్షలతో మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. రాజధాని అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగమన్న హోంమంత్రి అనిత. కొందరు అక్కసుతో అమరావతిని వేశ్యల రాజధాని అని హీనంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం. నెల్లూరు రామలింగాపురం సర్కిల్లో మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహ పునః ఆవిష్కరణ. ఆయన సేవలను కొనియాడిన పలువురు వక్తలు. రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్న వైసీపీ నేత పోతిన మహేష్. ఆ మాటలను అడ్డం పెట్టుకుని వైసీపీపై బురద చల్లడం సరికాదని వెల్లడి. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరం గ్రామ ప్రజలకు మైక్రో ఫిల్టర్ ప్లాంట్తో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరం గ్రామ ప్రజలకు మైక్రో ఫిల్టర్ ప్లాంట్తో తాగునీటి సమస్యలను శాశ్వత పరిష్కారం చూపుతుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పెదామిరం గ్రామంలో 15 లక్షలతో నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు సోమవారం ప్రారంభోత్సవం చేశారు. పంచాయతీ నిధులు 7 లక్షలతో పాటు 8 లక్షలు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విరాళంతో మైక్రో ఫిల్టర్ బెడ్స్ నిర్మించారు. యూత్ క్లబ్ రోడ్ శ్రీ షిరిడి సాయి స్వర్ణ మందిరం దగ్గరలో ఎన్టీఆర్ కళావనం 70 లక్షలతో నిర్మించే భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. పంచాయతీ నిధులు 30 లక్షలు, ఎమ్మెల్యే విరాళం 40 లక్షలతో ఎన్టీఆర్ కళావనం భవనం నిర్మించనున్నారు. అటు భీమవరం ప్రజలకి ఇటు పెదామిరమే కాకుండా ఉండి ప్రాంతం వారందరికీ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి చక్కటి కళావేదిక అన్నది లేదు. రోజు థియేటర్ ఉంటే చాలా బాగుంటుంది, కనీసం ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా మంచిది లేదు. చిన్న నాటికలు ప్రదర్శించాలన్నా, ఒక మ్యూజికల్ నైట్ చేసుకోవాలన్నా ఇక్కడ కళాభిమానులు చాలా ఎక్కువ. అయినప్పటికీ చక్కటి ప్రాంగణం లేదు అని ఆ మధ్య నాటకోత్సవాలకు వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ నాటకోత్సవాల్లో వాళ్ళు రాయపురోలు భగవాన్ రాజు గారు వీళ్ళందరూ కోరిన మీదట ఎందుకు మనం ఒక మంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ త్వరగా ఏర్పాటు చేసుకోకూడదు అని చెప్పి అనుకోవటం, ఈ సైట్ని ఎంపిక చేసుకుని ప్లాన్లన్నీ రెడీ అయినాయి. ఇది పెదమేరం పంచాయతీ సహకారం కొంత, నా ఇద్దరు మిత్రులతో ఎంపీలతో మాట్లాడా, రాజ్యసభ ఎంపీలతో వాళ్ళ సహకారంతో. అలాగని పని ఆగదు, అది ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. ఈలోపు పనులన్నీ మేము ప్రారంభించి దసరా నాటికి ఇక్కడ మళ్ళీ రాయపురోలు గారు నాటకాలు వేసుకుంటానంటే దసరా నాటికి కంప్లీట్ చేయాలి అనేది మా ప్రణాళిక. తప్పకుండా అయిపోతుందని ఆశిస్తున్నాం. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద, ఎందుకంటే చరిత్రలోనే అతి గొప్ప కళాకారుడు నందమూరి తారక రామారావు గారు. చుట్టూ వాకింగ్ ట్రాక్, మంచి చిన్న ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి ఓపెన్ జిమ్ లాంటిది కూడా వస్తుంది. సో ఒక వనంలో ఇది ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఎన్టీఆర్ కళా వనం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు పెదామిరం నిత్యం దినదినాభివృద్ధి చెందుతున్న గ్రామం. మంచినీటి అవసరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఒక 1 మిలియన్ లీటర్స్ కెపాసిటీ ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్
మా స్నేహితుల సహకారంతో ఇవ్వటం జరిగింది. అలాగే ఈరోజు కెనరా బ్యాంక్ ఎండి గారు మరి ఈ ప్రాంతవాసి, ఆయన 25 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకి శాంక్షన్ ఇచ్చారు. ఈరోజు వారి చేతుల మీదుగా కూడా ఆయన ఇచ్చిన ప్లాంట్లు ఒక 3 ప్రారంభోత్సవం చేస్తాం. సాయంత్రం ఆకివీడులో ఒక గతంలో డంపింగ్ యార్డ్గా ఉన్న స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయడానికి కూడా కెనరా బ్యాంక్ ఎండి సత్యనారాయణ రాజు గారి సౌజన్యంతో, కెనరా బ్యాంక్ సౌజన్యంతో ఒక 50 లక్షల రూపాయలు వారు దానికి ఇవ్వటం జరిగింది. అది ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తాం. వీలైతే అక్కడికి కూడా రండి. దాన్ని కూడా మళ్ళీ ఒకేసారి ఓపెనింగ్ పెట్టుకుని మళ్ళీ సత్యనారాయణ రాజు గారితో, కలెక్టర్ గారితో ఆ 2 ఓపెన్ చేస్తాం. ఖచ్చితంగా దసరాకి అమలు చేసే దిశగా. రాజధాని అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగమని హోంమంత్రి అనిత అన్నారు. అక్కడి రైతులు 1630 రోజులు ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఇందులో 270 మంది చనిపోయారన్నారు. రాజధాని అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగమని హోంమంత్రి అనిత అన్నారు. అక్కడ రైతులు 1630 రోజులు ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఇందులో 270 మంది చనిపోయారన్నారు. దేవస్థానం పేరుతో తిరుపతికి పాదయాత్ర చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుల పాదయాత్ర సమయంలో అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. అమరావతిని వేసుల రాజధాని అని హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్లడం చూసి అక్కసు వెళ్లగక్కుతున్నారని, అమరావతిపై వ్యాఖ్యలను వైసీపీ నేతలు హర్షించకూడదన్నారు. అమరావతి అంటే జగన్కు మొదటి నుంచి అక్కసు ఉందని ఆమె దుయ్యబట్టారు. ఒక ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వారధిగా ఉండాల్సిన పత్రికా సోదరులు కానీ, అదేవిధంగా పత్రికా రంగాలు కానీ ఈరోజు ఎవరు అభిష్టం మేరకో లేకపోతే ఎవరి కళలో ఆనందం చూడటానికో నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నిజంగా చాలా దాన్ని ఎలా నాకు వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లే. బాధని ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఈరోజు మన సిచ్యువేషన్ ఎంతోమందికి, ఒక జర్నలిస్ట్ అనేసరికి ఒక పొలిటికల్ లీడర్కి అంత వాల్యూ ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక డిపార్ట్మెంట్ పరంగా కానీ ఎవరైనా ఒక మామూలు సామాన్య వ్యక్తి ఒక జర్నలిస్ట్ అనేసరికి మీకు ఇచ్చే తాలూకా రెస్పెక్ట్ వేరు. నేను జర్నలిస్ట్ని అని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా మీ ఐడి కార్డ్ చూపించుకొని మీరు లోపలికి వెళ్ళి ఆ పని చేయించుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి జర్నలిస్ట్ ఒక మాట మాట్లాడితే దానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది. ఒక జర్నలిస్ట్ ఒక విశ్లేషణ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని దేశ రాజకీయాలే మారిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి వ్యక్తులు ఒక అసోసియేషన్, ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు ఒక సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి గురించి మాట్లాడారు అంటే అమరావతి మహిళల గురించి మాట్లాడారా, రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడారా ఆ రకంగా అన్నది పక్కన పెడితే, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గౌరవాన్ని భగ్నం పరిచే విధంగా ఈరోజు మాట్లాడటం. నేను ఎందుకు ఈ మాట చాలా క్లియర్గా చెప్తున్నానంటే, ఈరోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఎక్స్ సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారిది. సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు, వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు. ఇది ఇంకొకటి ఏంటంటే, అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు. ఎలాంటి అక్కసు అంటే 2019 డిసెంబర్ 17 సంథింగ్ ఆ డేట్లోనే అమరావతి రాజధాని కాదు, అమరావతి 3 రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా విషయం కక్కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరందరూ చూశారు. చాలామంది మహిళా రైతులు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు మండలి మన బొత్స సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు అదొక శ్మశానం అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకానొక సందర్భంలో కొంతమంది అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేయాలి. అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఈరోజు ఏదో అక్కసిగా బయటకు వచ్చి అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు కాదు ఇవి. ఆ రోజు నుంచి వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర నుంచి కూడా అమరావతి మీద ఒక అక్కసి వెళ్ళగక్కి ఆ అమరావతి ఈరోజు మన రాజధాని అని ధైర్యంగా చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పుకోగలుగుతున్నారంటే కొన్ని వేల మంది రైతుల తాలూకా త్యాగం అండి. అది సుమారుగా 34,000 ఎకరాలు కావాలి అంటే ఒక పైసా ఆశించకుండా రాష్ట్ర రాజధాని గురించి మా భూములు మేము ఇస్తామని చెప్పి ముందుకొచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు ముందుకొచ్చి అంతమంది రైతులు ఆ రోజు రాజధానికి
రైతు అందరూ కూడా భూమినిస్తే దాంట్లోని శాసనసభను ఏర్పాటు చేసుకుని 2017లోనే అక్కడి నుంచి మన కార్యకలాపాలన్నీ కొనసాగించిన పరిస్థితి మర్చిపోయారా ఆ రోజు? అదే అసెంబ్లీలో చాలా సందర్భాల్లో మీరు కూడా అక్కడి నుంచి మాట్లాడిన సందర్భాలు కూడా మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత కనీసం సెక్రటేరియట్ మొహాన్ని కూడా చూడకుండా కనీసం క్యాబినెట్ మీటింగ్కి ఏదో ఎప్పుడో 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఒక్కసారి సెక్రటేరియట్కి వెళ్ళొచ్చి ఆ సెక్రటేరియట్ అంతా కూడా నాశనమైపోయే పరిస్థితులు కనిపించే పొజిషన్ కూడా మీరు చూశారు. అదే అమరావతి రైతులు బయటకు వచ్చి అమరావతిని రాజధానిగానే ఉంచాలని చెప్పడానికి అమరావతి మహిళా రైతులు వస్తే ఆ మహిళా రైతుల గురించి ఎంత వల్గర్గా మాట్లాడారండి. వాళ్ళు కట్టుకున్న చీరల గురించి కూడా తప్పుడుగా మాట్లాడిన సందర్భాలు మర్చిపోయారు. నెల్లూరు రామలింగాపురం సర్కిల్లో దివంగత నేత మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. నెల్లూరు రామలింగాపురం సర్కిల్లో దివంగత నేత మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సింహపురి ఉక్కు మనిషి, ఓటమి ఎరిగిన రాజకీయ దురంధరుడని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసిన నాయకుడు ఆనం వెంకటరెడ్డి సేవలను కొనియాడారు. నెల్లూరు రాజకీయాల్లో అభివృద్ధిలో ఆనం వెంకటరెడ్డిది ప్రత్యేక స్థానమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, ఇంటూరు నాగేశ్వరరావు, కాసం సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఇది చెప్పాలంటే 2008లో ముఖ్యమంత్రి గారు ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారి చేత చేసిన కార్యక్రమం. నేను కూడా ఆ రోజు పాల్గొన్నాను, నాకు బాగా గుర్తు. ఈ ఫ్లైఓవర్ వల్ల విగ్రహాన్ని పక్కన పెట్టి కొన్ని రోజుల్లో ఈ రోజు ఫ్లైఓవర్ పూర్తయిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తున్నాం మనం ఈ విగ్రహాలు. చెప్పాలంటే వెంకబాబు మా ఫ్యామిలీకి చాలా ముఖ్యం. మా ఫాదరు వెంకబాబు ఎంత ముఖ్యం అంటే కలిసి ప్రయాణిస్తున్నది. హైదరాబాద్ కానీ ఎక్కడికి పోవాలన్నా ఇద్దరు కలిసి ప్రయాణిస్తూ మా ఫ్యామిలీకి చాలా ముఖ్యంగా ఉంది. ఆ రోజుల్లో అది రామనారాయణ కూడా చెప్పాలి, ఎందుకంటే ఆయన అన్ని కూడా చూసిన వ్యక్తే. ఈరోజు చెప్పాలంటే ఈ గొప్ప వ్యక్తి గురించి బిఆర్ కాలేజ్ అనేది 1960లో ఆ బిఆర్ కాలేజ్ స్థాపించడం, అటువంటి కాలేజీని పెద్ద ఆయన పుణ్యాన స్వర్గీయ వెంకబాబు పుణ్యాన ఆ కాలేజీలు డెవలప్ చేయడం. ఆ రోజు విద్యా సంస్థలు ఎక్కువగా ఎక్కడ లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా శ్రీ పివి నరసింహారావు గారితో హోంమంత్రిగా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి పోలీసు శాఖలో ఉన్నటువంటి అనుబంధాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు నియోజకవర్గంలోని కొంతమంది పెద్దలు ఇవాళ వాళ్ళ ముందుకు వచ్చి పోలీసు శాఖలు ఆత్మకూరు నియోజకవర్గంలో సరైనటువంటి వాహన సౌకర్యం లేదు కాబట్టి నూతన వాహనాన్ని మేము ముందుండి ఆత్మకూరు నియోజకవర్గం తరఫున ఆత్మకూరులోని ఈ వాహనాన్ని వాడేటట్టుగా ఎస్పీ గారికి, ఐటీ గారికి కూడా రద్దు ఆ వాహనాన్ని పోలీసు శాఖకి అప్పచెప్పడం. యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఉంగుటూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోల్లో సోమవారం ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో యోగాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం కోసం యోగా, మనసు ప్రశాంతత కోసం యోగా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యమయమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజలకు యోగాపై శిక్షణనిచ్చి అవగాహనను కల్పిస్తోందని తెలిపారు. చేయాలని మన ప్రభుత్వ ఆదేశాలతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు, ప్రజాప్రతినిధులకు
అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనకి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మే 21వ తారీఖున మొదలుపెట్టి జూన్ 21 వరకు కూడా ఒక నెల రోజుల పాటు అందరికీ కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా ఆయా గ్రామాల్లో అందరినీ కూడా యోగాంధ్రగా తీర్చిదిద్దే విధంగా అనేక కార్యక్రమాలని మన ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభించడం, దాంట్లో భాగంగా మన అనేక చోట్ల అంటే ప్రతి ఊళ్ళో కూడా చాలా మందికి ట్రైనింగ్ మండలాల వారీగా ముందు మండల హెడ్ క్వార్టర్లో అందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా గ్రామాల్లో కూడా అందరికీ కూడా నేర్పే విధంగా అందరికీ నేర్పించి దాని ద్వారా, ఎందుకంటే యోగా ద్వారా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలం. యోగా చేయడం వల్ల అనేక రకాల రోగాలకు నివారణ అది యోగా ద్వారా మనం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా ఉండొచ్చు. మనకి రోజు దినచర్య కార్యక్రమంలో మన యోగా చేయడం వలన మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి దీన్ని కాంపిటేటివ్గా కూడా పెట్టి, అంటే మొత్తం నియోజకవర్గం ఏ మండలానికి ఆ మండలానికి 2 చొప్పున, అలాగే మన కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా మన కాంపిటేటివ్గా పెట్టి వాళ్ళందరినీ కూడా వెలికి తీసి, అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా అక్కడ కాంపిటేటివ్ పెట్టి అందరినీ కూడా ఆ ప్రైజులు కూడా కేటాయిస్తున్నా, అంటే అందరినీ ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం. జర్నలిస్ట్ కృష్ణరాజు సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, వాటిని వైసీపీకి సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, వాటిని వైసీపీకి సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కృష్ణంరాజు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తర్వాత కూడా కూటమి సర్కార్ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు వైఎస్ కుటుంబం మీద వ్యక్తిత్వ హరణంకు వాడుకుంటోందని మండిపడ్డారు. మహిళలను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలైనా సరే సాక్షి టీవీ వైసీపీ సమర్థించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పత్రికలు కొన్ని ఛానల్స్ అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాయి. మీరు కృష్ణరాజు గారి దగ్గర వివరణ తీసుకోవాల్సిందే. ఆయన మాట్లాడినటువంటి పొరపాటుకి తప్పుకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదించడం ఏంటి? దీనికి కూడా ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కూడా మర్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే సాక్షి ఛానల్ కూడా యాజమాన్యం మాకు ఆ చర్చలో పాల్గొన్నటువంటి కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నామని చెప్పారు. అట్లాగనే ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా, ఛానల్లో కూడా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా అప్రయత్నంగానైనా సరే మహిళల మర్యాద గనక భంగం కలిగితే అటువంటి వ్యాఖ్యల్ని ప్రకటనల్ని తప్పనిసరిగా ఖండిస్తాం, సమర్థించమని కూడా సాక్షి యాజమాన్యం తెలిసిందే. అయినా కూడా మీరు ఆగట్లా, ఇష్టానుసారం బురద జల్లే పనిచేస్తూ ఉన్నారు. గతంలో చాలా సంఘటనలు జరిగాయి కదా, అప్పుడు కూడా మీరు చాలా ఛానల్స్ని, అది ఏబిఎనా, TV5, ఈటీవీయా, ఆంధ్రజ్యోతా, లేకపోతే ఈనాడ, ఈ పేపర్స్ అని కూడా మీరు తగలబెట్టకపోయారా? లేకపోతే ఆ ఛానల్స్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయకపోయారా? అప్పుడు మాట్లాడలేదు ఎవరు? కావాలని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇది చేస్తూ ఉన్నారు. ఇది ఆ రోజున చాలా మంది నాయకులు కూడా ఇష్టానుసారం మాట్లాడారు కదా, అప్పుడు ఎందుకు ప్రసారం చేయలే మీరు? అప్పుడు ఎందుకు ఇంత గోల చేయలే మీరు? అంటే మీకు నచ్చినప్పుడు ఒకసారి లేకపోతే ఇంకొకసారి ఇంకోలా మాట్లాడతారా? అప్పుడు మహిళల ఆత్మగౌరవం దెబ్బతినలేదా? ఈ ఛానల్స్ యాజమాన్యాలు ఎవరికి దెబ్బతినలేదా? దీనికి కూడా వారు సమాధానం చెప్పాలి. కృష్ణరాజు గారు కూడా నిన్న బయటకు వచ్చారు, ఆయన కూడా పొరపాటు జరిగిందని మాట్లాడారు, వీడియో రిలీజ్ చేశారు. ఆయన మాట్లాడిన దానికి సాక్షి యాజమాన్యానికో వైఎస్ఆర్సీపీకో సంబంధం ఏంటి? అలా అయితే చాలా ఛానల్స్లో చాలా మంది మాట్లాడుతున్నారు కదా, అప్పుడు కూడా మీరు ఆ యాజమాన్యాల మీదనో ఆ పార్టీల మీదనో కేసులు కడతారా? సమాధానం చెప్పండి. దీన్ని అర్థం పెట్టుకొని అత్యంత దారుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద
విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవంతా చేసేది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే. ఈ విష ప్రచారం చేసేదంతా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే ఈ దారుణాలకి, ఈ అకృత్యాలకి పాల్పడతా ఉన్నారు. అధికారం చేతిలో ఉందని, ఎవరు ఏం చేయలేరని, రెడ్ బుక్ రాజ్యాంగం మనకి అండగా ఉందని, పోలీస్ వ్యవస్థ కూడా మనల్ని ఏం చేయలేదని మీ ఇష్టానుసారం సోషల్ మీడియాలో బురద జల్లి, విషం జల్లి, వ్యక్తిత్వ హసనం చేస్తే ఊరుకునేటువంటి పనే లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వైసీపీ పార్టీ మీద బురద జల్లితే ఉపేక్షించే పని లేదని కూడా. ఎస్టీలకు వెబ్ కౌన్సిలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమిస్తూనే ఉంటామని ఐక్యవేదిక నాయకులు తెలిపారు. ఎస్టీలకు వెబ్ కౌన్సిల్ విధానంలో బదిలీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమిస్తూనే ఉంటామని ఐక్యవేదిక నాయకులు తెలిపారు. కడప నగరంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళనలో పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్టీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తామని ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ప్రభుత్వం చెప్పి ఇప్పుడు మోసపూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు. వెబ్ కౌన్సిలింగ్పై ఉపాధ్యాయుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సందర్భంలో రోజుకు 500 మంది ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోందని, దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు. కౌన్సిలింగ్ మేము నిర్వహించలేమనేటువంటి విధానాన్ని ఈ అధికారులు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి జిల్లాలో 2410 మంది ఉపాధ్యాయులు దాదాపు 2500 ప్లేసెస్ను ఒక ఆర్డర్లో సీక్వెన్స్లో ఆప్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పల్లె పైన అది ఎంత దూరంలో ఉంది, అక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారనేటువంటి స్పష్టంగా కనుక్కుంటే మాత్రమే వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది దాదాపు మానవ మాత్రలో అయినటువంటి వారికి పూర్తిగా అన్యాయం జరిగేటువంటి విషయం. కాబట్టి మేము మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించండి అని చెప్పి, మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి అని చెప్పి మా రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు నిన్నటి రోజున జీవో కార్యాలయాన్ని ముట్టడించాం. ఈ రోజున నిరాహార దీక్షలు చేస్తున్నాం. చూస్తే జిల్లాలో 2000 నుంచి 4000 మంది పైగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అన్ని వేల ఆప్షన్స్ ఇచ్చేటటువంటి సందర్భంలో వాళ్ళకి తెలియకుండానే సుదూర ప్రాంతాలకు కదిలేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనివల్ల దాదాపు 8 సంవత్సరాల పాటు సుదూర ప్రాంతాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసేటటువంటి వాతావరణాన్ని కల్పించకుండా ప్రభుత్వం ఆలోచన చేసి, విద్యాశాఖ మంత్రి గారు కూడా ఆలోచన చేసి ఒక 4-5 రోజుల పాటు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానంలో నిర్వహిస్తే ఉపాధ్యాయులందరూ కూడా సంతోషంగా వారు కోరుకున్నటువంటి స్థానంలో పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి గారు, అధికారులు కూడా ఆలోచన చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ ను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదామిరం గ్రామంలో 15 లక్షలతో మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. రాజధాని అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగమన్న హోంమంత్రి అనిత, కొందరు అక్కస్తో అమరావతిని వేశ్యల రాజధాని అని హీనంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం. నెల్లూరు రామలింగాపురం సర్కిల్లో మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహ పునః ఆవిష్కరణ. ఆయన సేవలను కొనియాడిన పలువురు వక్తలు. రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్న వైసీపీ నేత పోతిన మహేష్. ఆ మాటలను అడ్డం పెట్టుకుని వైసీపీపై బురద చల్లడం సరికాదని వెల్లడి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.